వరకు కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ మీకు ఉండబోయేటువంటి టాపిక్ ఏంటంటే ఎలక్ట్రిక్ పొటెన్షియల్. ఏంటిది? ఎలక్ట్రిక్ పొటెన్షియల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటే ఏంటి, దాని వాల్యూ ఏంటి అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సరే, వాటర్ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలి అంటే అక్కడ మనం క్రియేట్ చేయవలసినటువంటి ఫిజికల్ క్వాంటిటీ ఏముండాలి? ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ఉన్నాయి. వాటర్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలి. ఎప్పుడు వెళ్తాయి అవి? వాటంతటా అవే. హైట్ డిఫరెన్స్ అనేది ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఇలా ఫ్లాట్గా ఉందనుకుందాం సర్ఫేస్. ఇది పాయింట్ ఏ, పాయింట్ బి. ఇక్కడ వాటర్ పోస్తే ఇవి ఆటోమేటిక్గా బి దగ్గర ఫ్లో అవుతాయా? అవ్వవు. ఇక్కడ పెడితే అంటే హైట్ లెవెల్ అనేది ఏమైంది? స్లోగా ఈక్వల్గా రైజ్ అవుతూ వస్తుంది. అదే ఏబీ స్లాంట్గా ఉంది. ఇది ఏ పోర్షన్, ఇది బి పోర్షన్ అనుకోండి. ఏ దగ్గర మనం వాటర్ పోస్తే బి దగ్గరకు ఏమవుతుంది? ఆటోమేటిక్గా మూవ్ అయిపోతాయి. అంటే ఫ్లో అనేది ఉంది. ఎప్పుడు వచ్చింది ఫ్లో? హైట్ డిఫరెన్స్ అనేది ఉంది. హైట్ డిఫరెన్స్ అనేది ఉన్నప్పుడు వాటర్ అనేది ఆటోమేటిక్గా ఫ్లో అయిపోయింది. దేనివల్ల? గ్రావిటేషన్ ఫోర్స్ వల్ల. ఇప్పుడు ఇక్కడ కూడా అదేవిధంగా ఛార్జ్ అనేది ఒక చోటు నుంచి ఇంకో చోటికి దాని అంతా వెళ్ళాలి అంటే అక్కడ ఏముండాలి? కంపల్సరీగా పొటెన్షియల్ అనేది ఉండాలి. వెన్ ఎవర్ దెర్ ఈస్ ఎ పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ 2 పాయింట్స్, ద ఛార్జ్ విల్ ఫ్లో ఫ్రమ్ one point to another point. Nothing but from higher potential to lower potential. హై పొటెన్షియల్ నుంచి లో పొటెన్షియల్ దగ్గరికి వెళుతుంది. అంటే మనకి ఛార్జ్ ఫ్లో ఉండాలి అంటే కంపల్సరీగా కావాల్సినటువంటి టర్మ్ ఏంటి? ఎలక్ట్రిక్ పొటెన్షియల్. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అనేది మనకు తెలియకపోతే ఛార్జ్ అనేది ఏ విధంగా వెళ్తుంది ఏంటనేది మనం డిస్కస్ చేయాలి. మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. ఛార్జ్ చుట్టూ ఏముంటుంది? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది. ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ని రిప్రజెంట్ చేయడానికి మనం ఒక టర్మ్ వాడతాం. ఏంటిది? ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ. ఇది వెక్టారా స్కేలారా? వెక్టార్ క్వాంటిటీ. We are also represent the electric field with a scalar quantity which is known as electric potential. మనం తీసుకున్నటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ని దానికి ఇంటెన్సిటీని కావచ్చు, ఎఫెక్ట్ని కావచ్చు, ఇంకో టర్మ్ ద్వారా కూడా ఇండికేట్ చేయొచ్చు. ఏంటి అది? ఎలక్ట్రిక్ పొటెన్షియల్. ఎలక్ట్రిక్ పొటెన్షియల్కి ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్కి డిఫరెన్స్ ఏంటి అంటే ఇదేమో వెక్టార్ క్వాంటిటీ, అదేమో స్కేలార్ క్వాంటిటీ. సరే, ఏ విధంగా మనం ఎలక్ట్రిక్ పొటెన్షియల్ని రిప్రజెంట్ చేస్తాం? అసలు ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటే ఏమిటి అనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఇక్కడ ప్లస్ క్యూ అనేటువంటి ఛార్జ్ ఉంది. దీని చుట్టూ కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా ఉంది. ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనుకుందాం. ఎక్కడో ఇన్ఫినిటీ దగ్గర ఒక పాయింట్ ఉంది. ఇన్ఫినిటీ దగ్గర టెస్ట్ పాజిటివ్ ఛార్జ్ ప్లస్ క్యూ నాట్ ఉందనుకోండి. ఒక టెస్ట్ పాజిటివ్ ఛార్జ్ అనేది ఇన్ఫినిటీ డిస్టెన్స్లో ఉంది. మనం ఈ ఇన్ఫినిటీ డిస్టెన్స్ లోపల నుంచి అంటే ఇన్ఫినిటీ డిస్టెన్స్ నుంచి ఈ ఛార్జ్ని తీసుకొచ్చి నేను ఏ అనే పాయింట్ దగ్గర ప్లేస్ చేయాలి. ఏ అనే పాయింట్ దగ్గర ప్లేస్ చేయాలి. అయితే ఇక్కడ వర్క్ అనేది జరుగుతుందా, జరగదా? వర్క్ అంటే ఏంటి డెఫినేషను? సరే, ఫార్ములా చెప్పండి. డెఫినేషన్ వద్దులే కానీ, ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఇది జనరల్గా ఎప్పుడు θ = 0 అయితే, లేకపోతే నాలే డాట్ ప్రొడక్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. ఫోర్స్ ఉండాలి, డిస్ప్లేస్మెంట్ కూడా ఉండాలి. మనం ఇక్కడ ప్లస్ క్యూ నాట్ దగ్గర ఉన్నప్పుడు ఈ ప్లస్ క్యూ నాట్ అనేటువంటి ఛార్జ్ మీద ఏదైనా ఫోర్స్ ఉందా? లేదు. ఎందుకని? ఇంతవరకు ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లేదు కాబట్టి ప్లస్ క్యూ నాట్ మీద ఫోర్స్ అనేది ఉండదు. ఎక్కడ వరకు ఉండదు? ఇదిగోండి, ఈ పాయింట్ వరకు ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని పి అనే పాయింట్ అనుకోండి. ఈ పి వరకు, ఇన్ఫినిటీ నుంచి పి వరకు దాని మీద ఎటువంటి ఫోర్స్ ఉండదు. కానీ పి దగ్గరికి వచ్చిన తర్వాత ఇది పాజిటివ్ ఛార్జ్, టెస్ట్ పాజిటివ్ ఛార్జ్ అన్నాం. ఇది కూడా పాజిటివే. రెండు ఏం చేస్తాయి? రిపల్ చేసుకుంటాయి. అంటే ఇక్కడ పి దగ్గరికి వచ్చిన తర్వాత అది రిపల్ అవుతుంది, అంటే వెనక్కి వెళ్ళడానికి ట్రై చేస్తుంది దానంతట అది. ఇప్పుడు మనం ఏం చేయాలంటున్నాం? తీసుకొచ్చి ఏ దగ్గర పెట్టాలి అంటే మనం ఎంతో కొంత ఫోర్స్ అప్లై చేస్తేనే కదా ముందుకు కదిలేది. ఫోర్స్ అప్లై చేయకుండా ముందుకు కదిలిద్దా? కదలదు, ఎందుకంటే అక్కడ రెపల్సివ్ ఫోర్స్ ఉంది. అంటే ఈ ఛార్జ్ ఏమో నథింగ్ బట్ ప్లస్ క్యాపిటల్ క్యూ అనేటువంటి ఛార్జు ఈ క్యూ నాట్ అనేటువంటి ఛార్జ్ని వెనక్కి పుష్ చేస్తుంది. మనం దాన్ని ఏ దగ్గరికి తీసుకురావాలంటే ముందుకు పుష్ చేయాలి. అంటే వీ హ్యావ్ టు అప్లై సమ్ ఫోర్స్ ఆన్ ది ఛార్జ్. మనం ఎంతో కొంత ఫోర్స్ని ఆ ఛార్జ్ మీద అప్లై చేయాలి. ఏదేనికి? ఏ దగ్గరికి తీసుకురావాలి. ఫోర్స్ ఉంది ఇక్కడ, ఎక్కడ ఇన్ఫినిటీ నుంచి ఏ దగ్గరికి వచ్చిందిగా, అంటే డిస్ప్లేస్మెంట్ ఉందా లేదా? ఉంది కదా. అంటే ఎంతో కొంత వర్క్ అనేది జరుగుతుంది కదా. ఆ జరిగినటువంటి వర్క్ని మనం ఏమంటాం? ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటాం. ద అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ ఇన్ బ్రింగింగ్ ఏ యూనిట్ టెస్ట్ పాజిటివ్ ఛార్జ్ ఫ్రమ్ ఇన్ఫినిటీ టు ఎ పాయింట్ ఇన్సైడ్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ అగైన్స్ట్ ది ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఈజ్ నోన్ యాజ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్. మనం తీసుకున్నటువంటి ఒక టెస్ట్ పాజిటివ్ ఛార్జ్ని ఇన్ఫినిటీ దగ్గర నుంచి
ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఏదైనా ఒక పాయింట్ దగ్గరికి తీసుకురావడానికి మనం ఎంతైతే వర్క్ చేయాలో దాన్ని మనం దేని కింద తీసుకుంటాం, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ కింద తీసుకుంటాం. V ఈజ్ ఈక్వల్ టు W/Q0. విజువల్ అంతా W/Q0. Q0 అనేది ఏంటిది, ఏ ఛార్జ్ని అయితే మనం తీసుకొస్తున్నామో ఆ ఛార్జ్ యొక్క మ్యాగ్నిట్యూడ్ Q0. Q0 is nothing but a magnitude of the charge which is placed inside the electric field. ఎలక్ట్రిక్ ఫీల్డ్ లోపల మనం తీసుకొచ్చి పెట్టేటువంటి ఛార్జ్ యొక్క మ్యాగ్నిట్యూడ్ అది ఎప్పుడు కూడా Q0 అవ్వాల్సిన అవసరం లేదు. ఒకసారి 10 కూలుంబ్ అవ్వచ్చు, 30 కూలుంబ్ అవ్వచ్చు, 40 కూలుంబ్ అవ్వచ్చు. మనం జనరల్గా డెఫినేషన్ చెప్పేటప్పుడు యూనిట్ టెస్ట్ పాజిటివ్ ఛార్జ్ అని చెప్తాం. ఎందుకు యూనిట్ టెస్ట్ పాజిటివ్ అని చెప్తాం, Q0 అనేది +1 అనుకున్నట్లయితే V ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, W అవుతుంది. W అంటే ఏంటి, వర్క్ డన్. ఎప్పటి వర్క్ డన్ అది, యూనిట్ టెస్ట్ పాజిటివ్ ఛార్జ్ని ఇన్ఫినిటీ దగ్గర నుంచి ఎలక్ట్రిక్ ఫీల్డ్లో తీసుకురావడానికి పట్టేటువంటి వర్క్. ఓకే, డెఫినేషన్ ఒకసారి రిపీట్ చేస్తాను చూడండి. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎట్ ఎనీ పాయింట్ ఇన్ ఏ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ ఇన్ బ్రింగింగ్ ది యూనిట్ టెస్ట్ పాజిటివ్ ఛార్జ్ ఫ్రమ్ ఇన్ఫినిటీ టు ఎ పాయింట్ ఇన్సైడ్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇన్ఫినిటీ దగ్గర ఉన్నటువంటి ఒక యూనిట్ టెస్ట్ పాజిటివ్ ఛార్జ్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్ లోపల ఏదైనా ఒక పాయింట్ దగ్గరకు తీసుకొచ్చి పెట్టడానికి మనకి ఎంతైతే వర్క్ జరుగుతుందో ఆ వర్క్ దేనికి సమానం అవుతుంది, ఎలక్ట్రిక్ పొటెన్షియల్కి సమానం అవుతుంది. దీన్ని V అంటాం, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ V. ఫార్ములా వచ్చేసరికి ఏంటమ్మా, V ఈజ్ ఈక్వల్ టు W/Q0. Q0 అంటే ఏంటి, ఏ ఛార్జ్ని అయితే మనం తీసుకొచ్చి ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ప్లేస్ చేస్తున్నామో ఆ ఛార్జ్ యొక్క మ్యాగ్నిట్యూడ్ అది. W అంటే మనం చేసినటువంటి వర్క్. ఓకే, V ఈజ్ ఈక్వల్ W/Q0. ఇప్పుడు అన్ని పాయింట్స్కి అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ లోపల నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఉంటాయి. అన్ని పాయింట్స్ కూడా ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఒకటే ఉంటుందా, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ విల్ బి డిఫరెంట్ ఎట్ డిఫరెంట్ పాయింట్స్ ఇన్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ రీజియన్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ రీజియన్లో ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అనేది వేరు చోట్ల వేరువేరుగా ఉంటుంది. ఈక్వల్గా ఉండాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. అంటే ఒకసారి ఈక్వల్ అవ్వచ్చు, ఒకసారి ఈక్వల్ అవ్వకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఇక్కడ ఏ అనే పాయింట్ తీసుకున్నా, ఇక్కడ నేను బి అనే పాయింట్ తీసుకున్నా. ఏ దగ్గర పొటెన్షియల్ని VA అనుకుంటున్నా, బి దగ్గర పొటెన్షియల్ని VB అనుకుంటున్నా. నేను ఏ దగ్గర నుంచి బి దగ్గరికి ఛార్జ్ని మూవ్ చేయాలి అంటే మనం వర్క్ చేయాలా, అవసరం లేదా, చేయాల్సిందే. ఎందుకని, VA దగ్గర రిపల్సివ్ ఫోర్స్ ఉంటుంది, బి దగ్గర కూడా రిపల్సివ్ ఫోర్స్ ఉంటుంది. రెండు ఈక్వల్గా ఉంటాయా, ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఇక్కడ +Q అనే ఛార్జ్ ఉంది, ఇది రిపల్ చేస్తుంది, అంటే ఇది ఇటువైపు వెళ్ళడానికి ట్రై చేస్తుంది. కానీ మనం దీన్ని ఏం చేయాలి, ఈ డైరెక్షన్లో తీసుకురావాలి. అంటే మనం ఈ డైరెక్షన్లో ఫోర్స్ అప్లై చేయాల్సిందేగా. ఫోర్స్ అప్లై చేస్తున్నాం, ఏ నుంచి బి దగ్గరకు వచ్చింది, అంటే డిస్ప్లేస్మెంట్ కూడా ఉంది కదా, అవునా. అంటే ఇక్కడ వర్క్ అనేది జరిగిందా లేదా, జరిగింది. అంటే ఇక్కడ ఏం చెప్పుకోవచ్చు, ఎలక్ట్రిక్ ఫీల్డ్ లోపల కూడా మనం ఒక పాయింట్ దగ్గర నుంచి ఇంకో పాయింట్ దగ్గరికి ఛార్జ్ని తీసుకెళ్లాలంటే ఎంతో కొంత వర్క్ చేయాలి. ఆ వర్క్ని ఏమని పిలుస్తారు, పొటెన్షియల్ డిఫరెన్స్ అంటాం. పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ నథింగ్ బట్ ద రేషియో ఆఫ్ అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ ఇన్ మూవింగ్ ది ఛార్జ్ ఫ్రమ్ వన్ పాయింట్ టు అనదర్ పాయింట్ ఇన్సైడ్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది ఛార్జ్. మనం తీసుకున్నటువంటి ఛార్జ్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్ లోపల ఒక చోటు నుంచి ఇంకో చోటుకి తీసుకువెళ్ళాలి అంటే ఎంతైతే వర్క్ జరుగుతుందో ఆ వర్క్ని, అదేవిధంగా ఏ ఛార్జ్ని అయితే తీసుకెళ్తున్నామో దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ని, రెండింటి యొక్క రేషియో తీసుకుంటే వచ్చేదాన్ని ఏమంటాం, పొటెన్షియల్ డిఫరెన్స్ అంటాం. ఇదిగోండి, VA - VB ఈజ్ ఈక్వల్ టు WAB/Q0. VA - VB అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ది ఏ అండ్ బి, ఏకి బికి మధ్యలో పొటెన్షియల్ డిఫరెన్స్. WAB అంటే వర్క్ డన్ ఇన్ మూవింగ్ ది ఛార్జ్ ఫ్రమ్ ఏ టు బి, ఏ నుంచి బికి మనం మూవ్ చేస్తున్నప్పుడు అక్కడ మనం చేసేటువంటి వర్క్ అది. Q0 అంటే ఏంటి, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది ఛార్జ్, ఏ ఛార్జ్ అయితే మనం కదిలిస్తున్నామో ఆ ఛార్జ్ యొక్క మ్యాగ్నిట్యూడ్. ఇది పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే, ఇది ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటే. పొటెన్షియల్ వేరు, పొటెన్షియల్ డిఫరెన్స్ వేరమ్మా. పొటెన్షియల్ అంటే ఏంటి, ఇన్ఫినిటీ దగ్గర నుంచి ఒక ఛార్జ్ని తీసుకొచ్చి ఎలక్ట్రిక్ ఫీల్డ్ లోపల పెట్టాలంటే మనం ఎంతైతే వర్క్ చేయాలో దాన్ని ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటాం. ఎలక్ట్రిక్ ఫీల్డ్ లోపలే ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి ఛార్జ్ని మూవ్ చేయాలంటే మనం చేసేటువంటి వర్క్ని ఏమంటాం, పొటెన్షియల్ డిఫరెన్స్ అంటాం. ఇది ఎలక్ట్రిక్ పొటెన్షియల్కి పొటెన్షియల్ డిఫరెన్స్కి తేడా, ఈ రెండు తెలియాలి మీకు. ఓకే, ఇంతవరకు ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటే ఏంటి, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఏంటి. అయితే మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు ఏ పాయింట్ ఛార్జ్ కనుక్కుందాం. ఒక పాయింట్ ఛార్జ్ తీసుకున్నట్లయితే
ఆ పాయింట్ ఛార్జ్ చుట్టూ ఉండేటువంటి ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎంత, అది ఫార్ములా మనం కనుక్కోవాల్సింది. సరే చూద్దాం ఎలానా. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు ఏ పాయింట్ ఛార్జ్. మనం ఏదైనా ఒక పాయింట్ ఛార్జ్ తీసుకున్నట్లయితే ఆ పాయింట్ ఛార్జ్ చుట్టూ వచ్చేటువంటి ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఏ విధంగా ఉండాలి, జనరల్ ఫార్ములా కనుక్కోవాలి. ఏ పాయింట్ దగ్గరైనా ఎలక్ట్రిక్ పొటెన్షియల్ కనుక్కునే విధంగా ఉండాలి. సరే అది ఎలా ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ వీఆర్ కన్సిడరింగ్ ఏ పాజిటివ్ ఛార్జ్, టెస్ట్ పాజిటివ్ నథింగ్ బట్ ఏ పాయింట్ ఛార్జ్ ప్లస్ క్యూ అనేటువంటి పాయింట్ ఛార్జ్ నేను తీసుకున్నా. ఈ ప్లస్ క్యూ అనే పాయింట్ ఛార్జ్ చుట్టూ కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుందా ఉండదా? కంపల్సరీగా ఉంటుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ని మనం దేంతో రిప్రజెంట్ చేస్తాం? ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్తో రిప్రజెంట్ చేస్తాం. ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అనేవి పాజిటివ్ ఛార్జ్కి ఏ విధంగా ఉంటాయి? ఆల్వేస్ రేడియల్లీ అవుట్వర్డ్స్, రేడియల్లీ బయటకు ఉంటాయి, అంటే అలాంగ్ ది రేడియస్. ఈ విధంగా అన్ని వైపులా ఉంటాయి. ఓకే, నౌ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎట్ సమ్ పాయింట్. నథింగ్ బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఇక్కడ ఏ అనే పాయింట్ ఉంది. ఏ అనే పాయింట్ ఎంత దూరంలో ఉందనుకుందాం? R దూరంలో ఉందనుకుందాం. ఏ అనే పాయింట్ ఎంత దూరంలో ఉంది? R దూరంలో ఉంది. ఇక్కడ ఏ అనేటువంటి పాయింట్ దగ్గర నేను ఎలక్ట్రిక్ పొటెన్షియల్ కనుక్కోవాలి. ఓకే, ఇప్పుడు ఎలక్ట్రిక్ పొటెన్షియల్కి డెఫినేషన్ ఏం చెప్పుకున్నాం? అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ ఇన్ బ్రింగింగ్ ది యూనిట్ టెస్ట్ పాజిటివ్ ఛార్జ్ ఫ్రమ్ ఇన్ఫినిటీ టు ఏ పాయింట్ ఇన్సైడ్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇన్ఫినిటీ దగ్గర నుంచి ఎలక్ట్రిక్ ఫీల్డ్ లోపల ఏదో ఒక పాయింట్ దగ్గరికి మనం ఛార్జ్ తీసుకురావాలి అంటే మనం చేయాల్సినటువంటి పని అని చెప్పాం. అంటే ముందు ఇన్ఫినిటీ దగ్గర నుంచి ఏ దగ్గరికి ఛార్జ్ తీసుకురావాలంటే ఎంత వర్క్ చేసాం ఆ వర్క్ కనుక్కోవాలి ముందు. ఇదిగోండి, ఈ పాయింట్ ఇన్ఫినిటీ అనుకోండి. ఈ ఇన్ఫినిటీ దగ్గర నుంచి నేనేం చేస్తున్నా? ప్లస్ Q0 అనేటువంటి ఛార్జ్ని తీసుకొస్తున్నా. ఏ దగ్గరికి తీసుకురావాలి? ఏ అనేది ఎంత దూరంలో ఉంది? R దూరంలో ఉంది. అయితే ఇక్కడ మనకి ఎంతవరకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉందో అర్థమైతే తెలియదుగా మనకి. మరి వర్క్ ఎలా కనుక్కుంటాం? వర్క్కి ఫార్ములా ఏముంది? W = F బార్ డాట్ S బార్ ఒకటి ఉంది. W = F బార్ డాట్ DS బార్ ఒకటి ఉంది. ఈ రెండు ఉంటాయి మీకు ఆల్రెడీ ఇంటర్మీడియట్లో వస్తాయి, డిగ్రీ ఫస్ట్ ఇయర్లో కూడా వస్తాయి. ఇది ఎప్పుడు వాడాలి? ఇది ఎప్పుడు వాడాలి? వెన్ ఫోర్స్ ఈజ్ యూనిఫామ్, నథింగ్ బట్ ఫోర్స్ ఈజ్ కాన్స్టెంట్. ఫోర్స్ అనేది కాన్స్టెంట్గా ఉంటే దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ అనేది, అప్పుడు ఈ ఫస్ట్ ఈక్వేషన్ వాడతాం. ఫోర్స్ అనేది వేరియబుల్గా ఉంటే రెండోది వాడతాం. అంటే ఇక్కడ ఫోర్స్ అనేది వేరియబుల్. మరి ఇక్కడ ఫోర్స్ వేరియబులా లేకపోతే కాన్స్టెంటా? కూలుంబ్స్ లా ఆఫ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ స్టార్టింగ్లో చెప్పే ఇంట్రొడక్షన్లో F ఈక్వల్ ఫార్ములా అయింది 1/4πε0 ఇంటూ Q1 Q2/R². ఇక్కడ R అనేది ఉంది కదా, R అనేది ఏంటిది? డిస్టెన్స్. డిస్టెన్స్ ఉంది అంటే అర్థం ఏంటి? ఫోర్స్ ఈజ్ డిపెండ్స్ ఆన్ ది డిస్టెన్స్. డిస్టెన్స్ని బట్టి ఫోర్స్ మారుతుందిగా, మనం దాని దగ్గర తీసుకొస్తూ ఉన్నాం అంటే డిస్టెన్స్ తగ్గుతూ ఉంది, అంటే ఫోర్స్ ఆటోమేటిక్ దాని మీద ఏమైంది? పెరుగుతూ పోయింది. అంటే ఫోర్స్ అనేది కాన్స్టెంట్ క్వాంటిటీనా వేరియబుల్ క్వాంటిటీనా? వేరియబుల్ క్వాంటిటీ. ఓకే, అదేవిధంగా ఎలక్ట్రిక్ ఫీల్డ్ తీసుకుందాం. E = 1/4πε0 ఇంటూ Q/R². ఇది కూడా చెప్పాం ఆల్రెడీ. ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా వేరియబులా కాన్స్టెంటా? వేరియబులే. ఇక్కడ R² అని చూడండి. ఓకే, వేరియబులే కదా. నెక్స్ట్ ఈజీ రాశాను. ఎఫ్కి ఈకి మధ్యలో రిలేషన్ ఏంటి? E = F/Q. ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ పర్ యూనిట్ ఛార్జ్. F/Q ఈజ్ ఈక్వల్ టు E. అంటే నేను ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే రాస్తున్నానమ్మా, డైరెక్షన్ రాయట్లేదు. E ఈజ్ ఈక్వల్ టు F/Q. ఇది ఇప్పుడు దీని ప్రకారం మనం అక్కడ వర్క్ కనుక్కోవాలి. వర్క్ ఎలా కనుక్కోవాలంటే మనం ఏవైనా రెండు పాయింట్స్ కన్సిడర్ చేసుకొని ఆ రెండు పాయింట్స్ దగ్గరికి మూవ్ అవడానికి ఎంత వర్క్ జరుగుతుందో కనుక్కుందాం. ఆ తర్వాత దాన్ని ఇంటిగ్రేట్ చేస్తే మనకి టోటల్ వర్క్ అనేది వస్తుంది. నౌ వీఆర్ కన్సిడరింగ్ 2 పాయింట్స్, పాయింట్ B అండ్ C, which are separated by a distance dx. రెండు పాయింట్స్ కన్సిడర్ చేసుకున్నా, BC అనే పాయింట్స్. Bకి Cకి మధ్యలో దూరం ఎంత అనుకున్నాను?
డిఎక్స్ అనే దూరం ఉంది. అంటే దే ఆర్ క్లోజ్లీ స్పేస్డ్, అంటే రెండు చాలా చాలా దగ్గరగా ఉన్నాయి. ఎందుకని చాలా చాలా దగ్గరగా తీసుకుంటున్నాము అంటే అక్కడ ఫోర్స్ కావచ్చు, ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కావచ్చు, యూనిఫామ్ అవ్వటం కోసం. ఒకవేళ బీకి సికి మధ్యలో ఒక 1 మీటర్ దూరం ఉందనుకోండి, రెండు చోట్ల ఫోర్స్ ఒకటే అయిద్దా? అవ్వదు. ఇప్పుడు బీకి సికి మధ్యలో డిస్టెన్స్ అనేది 1 మిల్లీమీటర్ ఉందనుకోండి, అప్పుడు ఫోర్సు రెండు చోట్ల కూడా నియర్లీ ఈక్వల్గా ఉంటుందా లేకపోతే వేరువేరుగా ఉంటుందా? నియర్లీ ఈక్వల్గా ఉంటుంది. అంటే టు మేక్ ఇట్ ఎఫ్ ఆర్ ఈ యాజ్ కాన్స్టెంట్ వీఆర్ కన్సిడరింగ్ 2 పాయింట్స్ విచ్ ఆర్ క్లోజ్లీ స్పేస్డ్. మనం ఎఫ్ని కానీ ఈని కానీ కాన్స్టెంట్ కింద మార్చుకోవడం కోసం ఏం చేస్తున్నాను, బీని సిని రెండు దగ్గరగా ఉన్నటువంటి పాయింట్స్ని తీసుకుంటున్నాను. ఈ బీసీ అనేవి ఎంత దూరంలో ఉన్నాయి? డిఎక్స్, ఆ రెండింటి మధ్యలో దూరం డిఎక్స్ అనుకుందాం. ఈ ఛార్జ్ నుంచి ఈ సికి ఉండేటువంటి దూరాన్ని నేను ఎక్స్ అనుకుంటున్నా. ఈ ఛార్జ్ నుంచి అంటే మనం తీసుకున్నటువంటి ప్లస్ క్యూ ఛార్జ్ నుంచి సి దగ్గర ఉండేటువంటి డిస్టెన్స్ ఎంత అనుకుందాం? ఎక్స్ అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ సి దగ్గర ప్లస్ క్యూ నాట్ అనే ఛార్జ్ ఉన్నట్లయితే దీని మీద ఫోర్స్ అనేది ఏ డైరెక్షన్లో ఉంటుంది? ఇక్కడ ప్లస్ క్యూ పాజిటివ్ ఛార్జ్, ప్లస్ క్యూ నాట్ ఇది కూడా పాజిటివ్ ఛార్జ్. రెండు పాజిటివ్ ఛార్జ్లు ఏం చేసుకుంటాయి? రిపల్ చేసుకుంటాయి. రిపల్ చేసుకుంటున్నాయి అంటే ఈ ఛార్జ్ వల్ల వచ్చేటువంటి ఫోర్స్ అనేది, అంటే ప్లస్ క్యూ వల్ల వచ్చేటువంటి ఫోర్స్ అనేది ఏ డైరెక్షన్లో ఉంటుంది? రైట్ సైడ్. రైట్ సైడ్ ఉంటుంది. అంటే ఇట్ విల్ పుషెస్ అవే, దాన్ని వెనక్కి నెట్టేస్తుంది. అంటే ఇదిగోండి ఎఫ్ అంటే ద ఫోర్స్ ఆన్ ది క్యూ నాట్ డ్యూ టు క్యూ ఈజ్ అలాంగ్ పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్, పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్లో ఉంటుంది ఎఫ్ అనే ఛార్జ్. ఎంత ఛార్జ్ ఉంటుంది సార్? నథింగ్ బట్ ఎంత ఫోర్స్ ఉంటుంది అక్కడ ఛార్జ్ క్యూ నాట్. ఓకే, ఆ క్యూ నాట్ ఛార్జ్ మీద ఎంత ఫోర్స్ ఉంటుంది ఎలా కనుక్కోవచ్చు? ఇదిగోండి దీని ద్వారా ఈ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై క్యూనేగా. దీని నుంచి ఎఫ్ ఈజ్ ఈక్వల్ ఏం రాయొచ్చు? క్యూ ఇంటూ ఈ అని రాసుకోవచ్చుగా. ఇక్కడ మనం ఛార్జ్ని ఎంత అనుకున్నాం? క్యూ నాట్ అనుకున్నాం. అంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? క్యూ నాట్ ఇంటూ ఈ. ఎఫ్ ఈజ్ ఈక్వల్ ఎంత? క్యూ నాట్ ఇంటూ ఈ. ఇప్పుడు నేను ఈ సి దగ్గర ఛార్జ్ ఉన్నప్పుడు దాని మీద క్యూ నాట్ ఈ అనే ఫోర్స్ ఉంది. ఇప్పుడు దాన్ని ముందుకు నెట్టాలి అంటే మినిమం ఎంత ఫోర్స్ అప్లై చేయాలి? రైట్ సైడ్ ఎంత ఫోర్స్ ఉందో లెఫ్ట్ సైడ్ కూడా అంతే ఫోర్స్ పెట్టామనుకోండి, ఆటోమేటిక్గా ముందుకు కదులుతుందిగా. అర్థమవుతుందా? అంటే మినిమం అది, ఇంకా అంతకంటే ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్లాక్ ఇక్కడ ఉంది, ఒక అతను ఇటువైపు 10 న్యూటన్ ఫోర్స్ అప్లై చేస్తున్నాడు. ఇటువైపు నుంచి మనం మినిమం ఎంత ఫోర్స్ అప్లై చేస్తే అది కదలకుండా కానీ ముందుకు కదిలేటట్టు ఉంటుంది? 10 న్యూటను లేకపోతే గ్రేటర్ దాన్ 10 న్యూటన్. 11 న్యూటన్ అనుకోండి లెఫ్ట్ సైడ్ కదులుతుంది, 10 న్యూటన్ అయితే ఆగిద్ది. అయితే ఇది ప్రాక్టికల్ కేస్. కానీ ఇక్కడ మనం తీసుకునేది ఏంటిది? థియరిటికల్ ఐడియల్ కేసెస్ తీసుకుంటాం. అకార్డింగ్ టు న్యూటన్స్ ఫస్ట్ లా. న్యూటన్ ఫస్ట్ లా ఏంటి? ఫోర్స్ అనేది నాట్ ఈక్వల్ టు 0 అయితే ఆబ్జెక్ట్ అనేది ఎలా ఉంటుంది? రెస్ట్ పొజిషన్లో ఉంటే రెస్ట్ పొజిషన్లోనే ఉంటుంది, లేకపోతే యూనిఫామ్ మోషన్లో మూవ్ అవుతూనే ఉంటుంది. అంటే రెండో కేసు తీసుకుంటాం, యూనిఫామ్ మోషన్లో మూవ్ అవుతుంది అని. అక్కడ అంటే వెన్ వీఆర్ అప్లయింగ్ ది ఫోర్స్ ఎఫ్ ఈక్వల్ టు క్యూ నాట్ ఈ అలాంగ్ లెఫ్ట్ సైడ్, ద చార్జ్ ఈస్ మూవింగ్ విత్ ఏ నాన్ జీరో వెలాసిటీ బట్ విత్ జీరో యాక్సలరేషన్. ఓకే, మన ఇక్కడ క్యూ నాట్ అనేటువంటి ఛార్జ్ మీద లెఫ్ట్ సైడు క్యూ నాట్ ఈ అనేటువంటి ఫోర్స్ అప్లై చేస్తే ఆ ఛార్జ్ ఏమవుతుంది? కదులుతుంది. ఎంత? యాక్సలరేషన్ అనేది 0. ఫోర్స్ ఈక్వల్ టు 0 కదా, కాబట్టి యాక్సలరేషన్ కంపల్సరీగా 0 అవుతుంది. కాకపోతే నాన్ జీరో వెలాసిటీ, ఎంతో కొంత మినిమం వెలాసిటీతో స్లోగా అంటే కాన్స్టెంట్ వెలాసిటీతో కదులుతూ ఉంటుంది. అంటే మనం అప్లై చేసేటువంటి ఫోర్స్ ఎటువైపు ఉంటుందమ్మా? లెఫ్ట్ సైడ్ ఉండాలి. ఇవ్వండి ఇక్కడ ఎఫ్ ఫిజికల్ ఎంత ఉంది? క్యూ నాట్ ఈ అనే ఫోర్స్ ఉంది, ఇక్కడ ఎఫ్ అనే ఫోర్స్ అప్లై చేస్తాం. ఓకే, మనం ఇప్పుడు కనుక్కోవాల్సింది ఏంటి? వర్క్ డన్ కనుక్కోవాలి. ఇక్కడ ఏం చెప్పాను? బీసీ రెండు పాయింట్స్ దగ్గర కూడా ఎలక్ట్రిక్ ఫోర్స్ కానీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కానీ రెండు ఎలా ఉన్నాయని చెప్పాము? నియర్లీ ఈక్వల్గా ఉన్నాయని తీసుకున్నాం. నథింగ్ బట్ ఫోర్స్ ఆర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆర్ కాన్స్టెంట్స్ బిట్వీన్ ది పాయింట్స్ బి అండ్ సి. బీకి సికి పాయింట్స్ మధ్యలో ఎలక్ట్రిక్ ఫీల్డ్ కానీ ఫోర్స్ కానీ కాన్స్టెంట్ అనుకున్నాం. ఇప్పుడు ఈ ఫార్ములా వాడదాం. డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బార్ డాట్ ఎస్ బార్. ఇప్పుడు డబ్ల్యూ అన్నాం, డబ్ల్యూ అంటే వర్క్. ఇక్కడ మనం టోటల్ వర్క్ అనుకుంటున్నామా? కొంత వర్క్ అనుకుంటున్నాం, వర్క్ కొంత వర్కే కనుక్కుంటున్నాం. కాబట్టి ఏమని రాసుకుందాం? డిడబ్ల్యూ ఈక్వల్ టు ఎఫ్ బార్ డాట్ ఎస్ అంటే డిస్ప్లేస్మెంట్. ఇక్కడ మొత్తం డిస్ప్లేస్మెంట్ ఎంత అనుకున్నాం? డిఎక్స్ అనుకున్నాం. కాబట్టి ఏమన్నా అర్థం? డిఎక్స్ బార్ అని రాసుకున్నాం. ఏ బార్ డాట్ బి బార్, ఏ బార్ డాట్ బి బార్ ఏంది? ఏబీ కాస్ థీటా. లేదు ఇంకా వాల్యూ రాద్దాం అంటే రాద్దాం. ఎఫ్ బార్ అన్నాం, ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ ఏనాయచ్చు? క్యూ నాట్ ఈ బార్. ఇదిగోండి ఎఫ్ ఈజ్ ఈక్వల్ క్యూ నాట్ ఈ.
ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ క్యూ నాట్ ఈ బార్, క్యూ నాట్ ఈ బార్ డాట్ డిఎక్స్ బార్. క్యూ నాట్ అనేది కాన్స్టెంట్ కాబట్టి ఈ బార్ డాట్ డిఎక్స్ బార్ని సపరేట్ చేశాను. ఈ బార్ ఎటుంది ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ రైట్ సైడ్ ఉంది, డిఎక్స్ అంటే డిస్ప్లేస్మెంట్ ఎటుంది లెఫ్ట్ సైడ్ ఉంది. రెండు ఎలా ఉన్నాయి ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి. ఆపోజిట్ డైరెక్షన్లో ఉండే యాంగిల్ ఎంత 180 డిగ్రీస్. యాంగిల్ ఎంత 180 అంటే ఇక్కడ క్యూ నాట్ ఈ డిఎక్స్ కాస్ థీటా, థీటా ఈజ్ ఈక్వల్ ఎంతమ్మా 180 డిగ్రీస్. ఈ 180 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే క్యూ నాట్ ఈ ఇంటూ డిఎక్స్ ఇంటూ కాస్ 180. కాస్ 180 ఎంత -1. -1 కాబట్టి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి ఏమవుతుంది మైనస్ క్యూ నాట్ ఈ ఇంటూ డిఎక్స్ అవుతుంది. ఇది డిడబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు అంటే సి పాయింట్ దగ్గర నుంచి బి దగ్గరికి మనం ఛార్జ్ని మూవ్ చేయాలి అంటే మైనస్ క్యూ నాట్ ఈ డిఎక్స్ అనేటువంటి వర్క్ జరుగుతుంది. ఈ అంటే ఏంటి ఈజ్ నథింగ్ బట్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. మనం ఇప్పుడు ఏ పాయింట్ నుంచి ఏ పాయింట్ దగ్గర మూవ్ చేస్తున్నాం సి పాయింట్ దగ్గర నుంచి బి పాయింట్ దగ్గర మూవ్ చేస్తున్నాం. సి అనేటువంటి పాయింట్ ప్లస్ క్యూ ఛార్జ్ నుంచి ఎంత దూరంలో ఉంది ఎక్స్ దూరంలో ఉంది. ఎక్స్ దూరంలో ఉంది కాబట్టి ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ పాయింట్ ఛార్జ్ ఈజ్ ఈక్వల్ ఎంత 1/4πε0 ఇంటూ Q/r². ఈ ఫార్ములా ప్రకారం సి దగ్గర ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత రాసుకోవచ్చు E is equal to Q/4πε0 ఇంటూ x² రాసుకోవచ్చు. Q/4πε0 ఇంటూ x² రాసుకోవచ్చు. అది ఈ వాల్యూ. ఆ ఈ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి ఏమవుతుంది dW is equal to minus QQ0/4πε0 x² ఇంటూ dx. ఇది బి నుంచి సికి సి నుంచి బికి మనం ఛార్జ్ మూవ్ చేయాలన్నప్పుడు చేసేటువంటి వర్క్. ఇప్పుడు మనకేం కావాలి టోటల్ వర్క్ ఇన్ఫినిటీ దగ్గర నుంచి పాయింట్ ఏ వరకు రావాలి. అంటే ఇక్కడ ఏం రాద్దాం టోటల్ వర్క్ డన్ W is equal to ఇంటిగ్రల్ dW అని రాస్తాం. ఇంటిగ్రల్ dW అన్నాం. ఇంటిగ్రల్ లిమిట్స్ ఉంటాయి కదా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు స్టార్టింగ్ ఎక్కడ ఇన్ఫినిటీ ఫైనల్ ఎక్కడ ఏ ఎంత దూరంలో ఉంది ఆర్ దూరంలో ఉంది కాబట్టి ఇక్కడ ఇన్ఫినిటీ టు ఆర్ W is equal to ఇంటిగ్రల్ ఇన్ఫినిటీ టు ఆర్ dW అని రాస్తాను. సబ్స్టిట్యూట్ చేయండి వాల్యూస్. W is equal to ఇంటిగ్రల్ ఇన్ఫినిటీ టు ఆర్ dW ఎంత వచ్చింది మైనస్ QQ0/4πε0 x² ఇంటూ dx అంతేనా. ఇప్పుడు మనకి ఇక్కడ ఇంటిగ్రేట్ చేసేటప్పుడు ఏం చేయాలి కాన్స్టెంట్స్ మొత్తాన్ని బయట రాసుకోవాలి, వేరియబుల్ మాత్రమే లోపల ఉంచుకోవాలి. ఇందులో కాన్స్టెంట్స్ ఏంటి Q0 రెండు కూడా కాన్స్టెంట్స్, 4πε0 కూడా కాన్స్టెంట్, ఎక్స్ వేరియబుల్, ఎక్స్ అనేది ఏంటిది డిస్టెన్స్ మారుతూ ఉంటుంది, ఎక్స్ వేరియబుల్ కాబట్టి x² ఒక్కదాన్ని మాత్రమే లోపల ఉంచి మిగిలిన మొత్తాన్ని కూడా బయటికి తీసుకొద్దాం. అప్పుడు W is equal to minus QQ0/4πε0 ఇంటూ ఇంటిగ్రల్ ఇన్ఫినిటీ టు ఆర్ 1/x². 1/x² అంటే ఏం రాసుకోవచ్చు x⁻−2 ఇంటూ dx అని రాసుకోవచ్చు. మనకి ఫార్ములా ఉంది కదా ఇంటిగ్రల్ x⁻n ఫార్ములా ఏంది ఇంటిగ్రల్ x⁻n ఇంటూ dx ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏందమ్మా x⁻n+1/n+1 అనేది ఫార్ములా. ఇక్కడ x ప్లేస్లో x ఉంది, n ప్లేస్లో ఎంత ఉంది -2 ఉంది. అంటే ఇక్కడ ఈ ఫార్ములాలో ఏం చేయాలి n ప్లేస్లో -2 సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. అప్పుడు W ఈజ్ ఈక్వల్ ఏమొచ్చింది -QQ0/4πε0 ఇంటూ ఫస్ట్ ఏమొస్తుందమ్మా x⁻−2+1/-2+1 ఫ్రమ్ ఇంటిగ్రల్ ఇన్ఫినిటీ టు ఆర్. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమొస్తుంది W ఈజ్ ఈక్వల్ టు కింద డినామినేటర్లో -2+1 ఉంది, -2+1 యాడ్ చేస్తే -1 వస్తుంది, మైనస్ ఇంటూ మైనస్ ఏమైంది ప్లస్ అయిపోద్ది. అంటే QQ0/4πε0 ఇంటూ ఏం రాయాలి x⁻−2+1 ఎంత -1 x⁻−1 ఫ్రమ్ ఇన్ఫినిటీ టు ఆర్. QQ0/4πε0 ఇంటూ ఇంటిగ్రల్ ఏమొస్తుంది 1/x అండర్ ద లిమిట్స్ ఇన్ఫినిటీ టు ఆర్. సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి QQ0/4πε0 ఇంటూ 1/r -1/∞. ముందు అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయాలి, తర్వాత
లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయాలి, మధ్యలో మైనస్ ప్లేస్ చేయాలి. 1/r మైనస్ 1/∞. 1/∞ ఎంత 0. అంటే W ఈజ్ ఈక్వల్ టు ఏమైంది Q/4πε0r అవుతుంది. ఈ Q0 ఇటు తీసుకురండి. W/Q0 ఈజ్ ఈక్వల్ టు Q/4πε0r. అంటే W/Q0 అంటే V ఈజ్ ఈక్వల్ టు Q/4πε0r. ఇది ఫార్ములా. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు ఏ పాయింట్ ఛార్జ్ అంటే ఫార్ములా ఏంటి? V ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 ఇంటూ Q/r. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అనేది స్కేలారా వెక్టరా? స్కేలార్ క్వాంటిటీ. ఎందుకని ఇక్కడ V ఈజ్ ఈక్వల్ ఏంటి? W/Q0 అన్నాం. W అంటే ఏంటి? వర్క్ అనేది స్కేలారా వెక్టరా? స్కేలార్. Q0 అన్నాం. Q0 అనేది ఛార్జ్ స్కేలార్ వెక్టరా? స్కేలార్ బై స్కేలార్ చేసి వస్తుంది, స్కేలారే వస్తుంది. కాబట్టి ఎలక్ట్రిక్ పొటెన్షియల్ కూడా ఏమవుతుంది? స్కేలార్ అవుతుంది. ఇంతవరకు ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు ఏ పాయింట్ ఛార్జ్. ఓకే, అర్థమైంది కదా? సరే, నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్ అంటే. ఇలా అర్థమైంది కదమ్మా. ఎప్పుడైనా సరే మనం ఒక ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే దాని డెఫినేషన్ ప్రకారం వెళ్ళాలి. ఇందాక ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డెఫినేషన్ ఏం చెప్పాం? ఇన్ఫినిటీ దగ్గర నుంచి ఒక పాయింట్ ఛార్జ్ని తీసుకొచ్చి ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ప్లేస్ చేయాలి అంటే మనం ఎంతైతే వర్క్ చేయాలో దాన్ని ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అన్నాం. అంటే డెఫినేషన్ ప్రకారం వర్క్ కనుక్కోవాలి. ఎక్కడి నుంచి ఎక్కడికి? ఇన్ఫినిటీ నుంచి పాయింట్ దగ్గరికి. ఇక్కడ ఇన్ఫినిటీ, ఇది పాయింట్ ఏ. ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకురావడానికి ఎంత వర్క్ జరిగిందో ఈ ప్రొసీజర్లో కనుక్కున్నాం. ఓకే, ఆ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. V ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 ఇంటూ Q/r. ఓకే, నెక్స్ట్ టాపిక్లో వెళ్దాం. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్. అంటే ఇందులోనే మొత్తం ఎలక్ట్రిక్ పొటెన్షియల్ సంబంధించింది. ఈక్వి పొటెన్షియల్ సర్ఫేసెస్. ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్ అంటే ఏంటి? పేరులోనే ఉంది, ఈక్వి పొటెన్షియల్ సర్ఫేసెస్. అంటే మనం తీసుకున్న సర్ఫేసెస్లో ఈక్వి అంటే ఈక్వల్గా ఉండాలి. ఏం ఈక్వల్గా ఉండాలి? పొటెన్షియల్. అంటే అర్థం ఏంటి? ద ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అట్ ఎనీ పాయింట్ ఆన్ ది సర్ఫేస్ ఈజ్ ఈక్వల్, దెన్ ఇట్ విల్ బి నోన్ యాజ్ ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఒక సర్ఫేస్ తీసుకున్నా. ఈ సర్ఫేస్ మీద నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఉంటాయి. అన్ని పాయింట్స్ దగ్గర కూడా ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఒకటే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 వోల్ట్ ఉందనుకోండి, అమ్మ పొటెన్షియల్కి యూనిట్ వోల్ట్. 10 వోల్ట్ ఉందనుకోండి, ఇక్కడ కూడా 10 వోల్టే ఉండాలి, ఇక్కడ కూడా 10 వోల్టే ఉండాలి. అంటే ఏ పాయింట్ దగ్గర అయినా సరే ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అనేది సేమ్గా ఉన్నట్లయితే దాన్ని ఏమంటాం? ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్ అంటాం. ఓకే, ఇఫ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఈజ్ సేమ్ ఎట్ ఎవ్రీ పాయింట్ ఆన్ ఏ సర్ఫేస్, దెన్ ద సర్ఫేస్ ఈజ్ నోన్ యాజ్ ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్. దీన్నే థియరిటికల్గా ఇంకా క్లియర్గా చెప్పాలంటే the locus of all the points which are having the equipotential, which are having the same potential is known as equipotential surface. మనం ఈక్విపొటెన్షియల్ అనేది ఎక్కడెక్కడైతే ఉందో వాటన్నిటి యొక్క లోకస్ని ఏమని పిలుస్తాం? ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ అంటాం. అర్థమైంది కదా? ఇది ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ అంటే. ఈ డెఫినేషన్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇప్పుడు ఈక్విపొటెన్షియల్ సర్ఫేసెస్ అనేవి ఎక్కడ ఉంటాయి అంటే మనం తీసుకున్నటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఏ విధంగా ఉంటాయి? అయితే అక్కడ ఏ క్వాంటిటీ 0 అవుతుంది, ఏ క్వాంటిటీ నాట్ ఈక్వల్ టు 0 అవుతుంది, అవి ఏ విధంగా ఉంటాయో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, నేను +Q అనేటువంటి ఛార్జ్ తీసుకున్నాను. +Q అనేటువంటి ఛార్జ్ తీసుకున్నట్లయితే దీని చుట్టూ ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఉంటాయా ఉండవా? ఉంటాయి కదా. ఎలా ఉంటాయి? రేడియల్లీ అవుట్వార్డ్స్. మొత్తం గీట్లేదు, 4 గీసాను. మనం ఈక్విపొటెన్షియల్ డ్యూ టు ఏ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు ఏ పాయింట్ ఛార్జ్ కనుక్కున్నాం. ఎంత వచ్చింది? V ఈజ్ ఈక్వల్ టు Q/4πε0r. అంటే అక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే Q అనేది కాన్స్టెంట్, 4πε0 అనేది కాన్స్టెంట్, అంటే R మాత్రం వేరియబుల్. అంటే ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అనేది దేని మీద ఆధారపడింది? డిస్టెన్స్ మీద ఆధారపడింది. ఇప్పుడు నేను ఈ ఛార్జ్ దగ్గర నుంచి 1 మీటర్ దూరంలో ఒక పాయింట్ తీసుకుంటున్నా. ఇదే విధంగా పై వైపున కూడా 1 మీటర్ దూరంలో ఒక పాయింట్ తీసుకుంటున్నా. లెఫ్ట్ సైడ్ 1 మీటర్ దూరంలో, ఫ్రంట్ సైడ్ 1 మీటర్ దూరంలో తీసుకున్నా. ఓకే, ముందు వైపు కూడా 1 మీటరు, వెనక వైపు కూడా 1 మీటరు. ఎందుకని అది 3 డైమెన్షన్, మనకి బోర్డు మీద చూపించడానికి కుదరదు కాబట్టి నేను గీయట్లేదు. ముందు వైపు కూడా ఒక పాయింట్ తీసుకుందాం, వెనక వైపు కూడా ఒక పాయింట్ తీసుకుందాం. అన్ని పాయింట్స్ ఎలా ఉన్నాయి? ఈక్వల్ డిస్టెన్స్లో ఉన్నాయి. అన్నీ కూడా 1 మీటర్ దూరంలో ఉన్నాయి. పొటెన్షియల్ అన్నిటికీ సేమ్ అవుతుందా? అవదా? అవుతుంది కదా. వీటన్నిటినీ కలిపాను అనుకోండి, నాకు ఏ షేప్ వస్తుంది? బోర్డు మీద ఇది 2 డైమెన్షన్ కాబట్టి సర్కిల్ కింద కనపడుతుంది. ముందు వెనక కూడా అని చెప్పాక
అంటే 3 డైమెన్షన్లో మొత్తం కలిపితే వచ్చింది స్పెరికల్ షేప్స్ వస్తాయి. అంటే ఈక్వి పొటెన్షియల్ సర్ఫేసెస్ ఆర్ స్పెరికల్ ఇన్ షేప్ ఫర్ పాయింట్ చార్జెస్. మనం తీసుకున్నది కనుక పాయింట్ చార్జ్ అయినట్లయితే దాని చుట్టూ ఉండేటువంటి ఈక్వి పొటెన్షియల్ సర్ఫేసెస్ ఏ విధంగా ఉంటాయి? కాన్సెంట్రిక్ స్పియర్స్ రూపంలో ఉంటాయి. స్పెరికల్ షేప్స్ ఓకే, కాన్సెంట్రిక్ స్పియర్స్. ఎందుకని ఇప్పుడు 1 మీటర్ దూరంలో మొత్తానికి ఈక్వల్గా ఉంది. అదేవిధంగా 1.1 మీటర్ దూరంలో కూడా నేను తీసుకున్నాను అనుకోండి, 1.1 మీటర్ దూరంలో ఎన్ని పాయింట్స్ ఉన్నాయి అన్ని పాయింట్స్ దగ్గర కూడా మనకి ఏమైంది పొటెన్షియల్ అనేది ఈక్వల్గా ఉంటుంది. అంటే అది కూడా ఒక సర్ఫేస్ అవుతుందిగా, అంతేనా? ఇప్పుడు 2 మీటర్ దూరంలో ఒకటి తీసుకున్నా, అది కూడా ఒక స్పీర్ అవుతుంది. 3 మీటర్స్లో ఇంకో స్పీర్ వస్తుంది. అంటే ఈక్వి పొటెన్షియల్ సర్ఫేసెస్ అనేవి పాయింట్ ఛార్జ్కి ఏ విధంగా ఉంటాయి? కాన్సెంట్రిక్ స్పియర్స్ రూపంలో ఉంటాయి. మనం తీసుకున్నటువంటి పాయింట్ ఛార్జ్ చుట్టూ కూడా కాన్సెంట్రిక్ స్పియర్స్ రూపంలో ఏముంటాయి? ఈక్వి పొటెన్షియల్ సర్ఫేసెస్ ఉంటాయి. అదే ఒకవేళ ఛార్జ్ ఎక్కడో ఇన్ఫినిటీ దగ్గర ఉందనుకోండి, ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఏ విధంగా వస్తాయి? ఇలా వస్తాయి ప్యారలల్గా. ఇప్పుడు ఈ పాయింట్ తీసుకున్నా, ఈ పాయింట్ దగ్గర పొటెన్షియల్ ఎంత ఉందో ఈ పాయింట్ దగ్గర కూడా అంతే ఉంటుంది, ఈ పాయింట్ దగ్గర కూడా అంతే ఉంటుంది, ఈ పాయింట్ దగ్గర కూడా అంతే. అంటే ఈ మొత్తాన్ని కలిపితే మనకి ఏమొచ్చుద్ది? ప్లేన్ వస్తుంది. అంటే ఏ షేప్లో ఉన్నాయి ఇక్కడ? ప్లేన్ సర్ఫేసెస్. ఇఫ్ చార్జ్ ఈజ్ ఎట్ ఇన్ఫినిటీ ఈక్వి పొటెన్షియల్ సర్ఫేసెస్ ఆర్ ప్లేన్స్. ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్ ఎలా ఉంటాయి? ప్లేన్స్ రూపంలో ఉంటాయి, అంటే రెక్టాంగులర్స్. ఓకే, ఇది అయితే ఇప్పుడు ఈ ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్లో ఏ వాల్యూ 0 అవుతుంది? ఇది ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్. ఈ డైరెక్షన్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత? ఈక్వల్ టు 0, నాట్ ఈక్వల్ టు 0నా? ఈక్వల్ టు 0. ఎందుకని? ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్, ఇది ప్లేన్ డైరెక్షన్, అంతేనా? ఇక్కడ ఎంత యాంగిల్ ఉంది? 90 ఉంది. దీన్ని రిజాల్వ్ చేసాం అనుకో, ఈ cos 90గా వచ్చేది. cos 90 ఎంత? 0. అంటే అలాంగ్ ది సర్ఫేస్ ఆఫ్ ది ఈక్వి పొటెన్షియల్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమైంది? 0 అయితే. ఓకే, ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ సార్ ఇది 90 డిగ్రీస్ ఎందుకు ఉండాలి సార్? 30 ఉండొచ్చుగా, 40 ఉండొచ్చుగా, 90 అని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ ఏమంటున్నాను? ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్ మీద ఏ పాయింట్ దగ్గరైనా సరే ఒకటే పొటెన్షియల్ ఉంటుంది అన్న. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఇదేగా సర్ఫేస్, దీని మీద ఏ అనే పాయింట్ ఒకటి తీసుకుందాం, బి అనే పాయింట్ ఒకటి తీసుకుందాం. ఏ పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎంత ఉందో బి దగ్గర కూడా ఏమైంది? అంతే ఉంటుంది. అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత? 0. ఇందాకన నేను చెప్పాను VA మైనస్ VB ఈజ్ ఈక్వల్ టు WAB బై Q0 అని రాసాం. ఇందాక ఎలక్ట్రిక్ పొటెన్షియల్ చెప్పినప్పుడు చెప్పాను. VA మైనస్ VB అంటే V అంటే ఏంటి? పొటెన్షియల్ ఎట్ పాయింట్ ఏ, VB అంటే పొటెన్షియల్ ఎట్ పాయింట్ బి. ఇప్పుడు ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్లో రెండింటి యొక్క పొటెన్షియల్ ఎలా ఉంటుంది? సేమ్గా ఉంటుంది. అంటే VA ఎంత ఉంటుందో VB కూడా అంతే ఉంటుంది. అంటే VA మైనస్ VB ఈక్వల్ ఏమైంది? 0. అంటే 0 ఈజ్ ఈక్వల్ టు WAB బై Q0 అనేగా. ఈ Q0 తీసుకొచ్చాం అనుకోండి, WAB ఈజ్ ఈక్వల్ ఏమైంది? 0. W అంటే ఏంటి? వర్క్కి ఫార్ములా. వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఆల్రెడీ కనుక్కున్నాం చూడండి, F బార్ డాట్ DX బార్ని E బార్ డాట్ DX బార్ కింద రాసా. E బార్ డాట్ DX బారేగా. అంటే ఇక్కడ ఈ W ప్లేస్లో ఏం రాసుకోవచ్చు? E బార్ డాట్ DX బార్ ఈజ్ ఈక్వల్ టు 0. E బార్ డాట్ DX బార్ 0. E బార్ డాట్ DX బార్ ఈజ్ ఈక్వల్ 0 అంటే ఏం రాయొచ్చు? ఏ EDX కాస్ థీటా, సారీ, ఏ బార్ డాట్ బి బార్ అంటే AB కాస్ థీటా. అదేవిధంగా E బార్ డాట్ DX బార్ అంటే ఏం రాయొచ్చు? EDX కాస్ థీటా ఈక్వల్ టు 0. అంటే దాని నుంచి ఏం రాయొచ్చు? కాస్ థీటా ఈక్వల్ టు 0 రాయొచ్చుగా. కాస్ థీటా ఈక్వల్ టు 0 అంటే థీటా ఈక్వల్ ఎంత అని అర్థం? 90 డిగ్రీస్ అని అర్థం. అంటే 90 డిగ్రీస్ ఎక్కడ యాంగిల్ ఉంది? DXకి ఈకి మధ్యలో ఉంది. ఈ ఇటువైపు ఉంది, DX ఇటు ఉంది. అమ్మా అర్థమవుతుందని చెప్పేది సరే, లేకపోతే మీకు స్టెప్ బై స్టెప్ రాస్తా చూడండి. WAB ఈజ్ ఈక్వల్ టు 0 అంటే వర్క్ 0 అని. వర్క్కి మనకు ఫార్ములా అయింది ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. F బార్ డాట్ DX బార్ ఈజ్ ఈక్వల్ టు 0 అని. ఫోర్స్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్కి రిలేషన్ ఏంటి? Q0 E బార్ ఇంటూ DX బార్ ఈజ్ ఈక్వల్ టు 0. ఈ Q0 అడ్ చేసుకోండి, 0 అయిపోద్ది. E బార్ డాట్ DX బార్ అంటే A బార్ డాట్ B బార్ ఏం రాయొచ్చు? AB కాస్ థీటా. అంటే ఇప్పుడు EDX కాస్ థీటా ఈజ్ ఈక్వల్ ఎంత? 0. ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0నా? కాదు. DX 0నా? కాదు. ఎందుకని? మనం తీసుకున్నటువంటి సర్ఫేస్ మీద ఏ దగ్గర నుంచి బి దగ్గరికి ఛార్జ్ని మూవ్ చేస్తున్నాం, అంటే డిస్ప్లేస్మెంట్ కంపల్సరీగా ఉంది అక్కడ. ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా కంపల్సరీగా ఉంది. అంటే ఈ రెండు నాట్ ఈక్వల్ 0. అంటే ఇది 0 అవ్వాల్సిందేగా. అంటే ఇప్పుడు కాస్ థీటా ఈజ్ ఈక్వల్ ఎంత? 0. కాస్ థీటా 0 అంటే అర్థం ఏంటి? థీటా ఈక్వల్ టు 90 డిగ్రీస్. థీటా 90. థీటా ఎక్కడ యాంగిల్? ఈకి డిఎక్స్కి మధ్యలో ఉండేటువంటి యాంగిల్. అంటే మన డిస్ప్లేస్మెంట్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్కి మధ్యలో యాంగిల్ ఎంత? 90 డిగ్రీస్. అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు?
ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఆర్ ఆల్వేస్ నార్మల్ టు ది ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్. మనం తీసుకున్నటువంటి ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఎప్పుడూ కూడా ఏ విధంగా ఉంటుంది? పర్పెండిక్యులర్గా ఉంటుంది. ఇంతవరకు ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ అంటే ఇందులో మీరు మొత్తంగా ఒక 5 పాయింట్లు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ అని డెఫినేషన్ ఏం చెప్పొచ్చు? ద లోకస్ ఆఫ్ ఆల్ ద పాయింట్స్ విచ్ ఆర్ హ్యావింగ్ ది సేమ్ పొటెన్షియల్ ఈజ్ నోన్ యాజ్ ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ అని చెప్పుకోవచ్చు. లేకపోతే ఇఫ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఈజ్ సేమ్ ఎట్ ఎవ్రీ పాయింట్ ఆన్ ది సర్ఫేస్ దెన్ ద సర్ఫేస్ ఈజ్ నోన్ యాజ్ ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ అలా చెప్పుకోవచ్చు. అది డెఫినేషన్. తర్వాత టర్మ్స్ ఏమేమి గుర్తుపెట్టుకోవాలి? ఫస్ట్ టర్మ్ ఏంటంటే ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అలాంగ్ ది సర్ఫేస్ ఈజ్ ఈక్వల్ టు 0. మనం తీసుకున్నటువంటి సర్ఫేస్ మీద అంటే ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ మీద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంతకు సమానం అవుతుంది? 0కి సమానం అవుతుంది. అది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఆర్ ఆల్వేస్ నార్మల్ టు ది ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్. ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్కి ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అనేవి ఎలా ఉంటాయి? ఎప్పుడు కూడా నార్మల్గా ఉంటాయి. అదొక పాయింట్. తర్వాత థర్డ్ పాయింట్, ద వర్క్ డన్ ఇన్ మూవింగ్ ది చార్జ్ ఇన్ ఏ ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ ఈజ్ ఈక్వల్ టు 0. ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ మీద మనం ఛార్జ్ని ఒక చోటు నుంచి ఇంకో చోటుకి తీసుకెళ్ళాలి అంటే వర్క్ ఈక్వల్ ఎంత అవుతుంది? 0 అవుతుంది. అది మూడో పాయింట్. నాలుగో పాయింట్ ఏం రాసుకోవచ్చు? ఈక్విపొటెన్షియల్ సర్ఫేసెస్ ఆర్ కాన్సెంట్రిక్ స్పియర్స్ ఫర్ ఏ పాయింట్ ఛార్జ్. మనం తీసుకున్నటువంటి పాయింట్ ఛార్జ్కి చుట్టూ ఉండేటువంటి ఈక్విపొటెన్షియల్ సర్ఫేసెస్ ఏ విధంగా ఉంటాయి? కాన్సెంట్రిక్ స్పియర్స్ రూపంలో ఉంటాయి. ఇఫ్ ఛార్జ్ ఈజ్ ఎట్ ఇన్ఫినిటీ ఈక్విపొటెన్షియల్ సర్ఫేసెస్ ఆర్ ప్లేన్. ఛార్జ్ అనేది ఇన్ఫినిటీ దగ్గర ఉన్నట్లయితే ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ అనేది ఎలా ఉంటాయి? ప్లేన్గా ఉంటాయి. ఓకే, ఇంతవరకు ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటే ఏంటి, పాయింట్ ఛార్జ్ వల్ల వచ్చేటువంటి ఎలక్ట్రిక్ పొటెన్షియల్, అదేవిధంగా ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్. నెక్స్ట్ లెసన్లో ఎలక్ట్రిక్ పొటెన్షియల్ గురించి మిగిలిన అప్లికేషన్స్ చెప్పుకుందాం. థ్యాంక్ యూ.